జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శనివారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమీక్షిస్తున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఇంతకు ముందున్నటువంటి గిన్నిస్ బుక్ రికార్డును కూడా అధిగమించి విశాఖపట్నం వేదికగా మనం కొత్త రికార్డు సృష్టించాలనే సలహాతో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. మొన్న 21వ తేదీ నుంచి ఒక నెల పాటు యోగా మాసాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే వాళ్ళ ఉదయం పోలీస్ శాఖ నుంచి రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్తో కలిపి హోమ్ మినిస్టర్ గారు, నేను, జిల్లా కలెక్టర్ గారు, యంత్రాంగం, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో పెద్ద సంఖ్యలో ఒక్కొక్క విభాగం నుంచి ఈ విధంగా యోగా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో ఈ యోగా కార్యక్రమాలు రేపు 21వ తేదీన యోగా డేలో పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, నేను, మిగిలినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అన్ని విభాగాలతోటి ఒక సమీక్ష కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పరిశ్రమల్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం అనేది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జరిగేటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఘట్టంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతున్నాం. మీ అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సహా యోగాలో పార్టిసిపేట్ చెప్పి నేను మీడియా వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ఎవరికి దక్కనటువంటి గౌరవం, ఎవరికి దక్కనటువంటి మన ఒక ప్రతిష్ట మన విశాఖ నగరానికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఆర్థిక రాజధాని. అదేవిధంగా ఇక్కడ మనకి తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీచ్లో మన ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి మనం 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కంట్రిబ్యూషన్ తీసుకున్నాం. కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్గా యోగా నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని యొక్క సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మన రాష్ట్ర మన ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు, దాంతో ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఈ చారిత్రక ఘట్టంకి మనందరం కూడా సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటూ మీ యొక్క ప్రచారం కూడా చాలా అవసరం. మీడియా ద్వారా నుంచి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచారం కూడా చాలా అవసరం. వచ్చినటువంటి ప్రజలకు కూడా టాయిలెట్స్ దగ్గర నుంచి వారికి అవసరమైన స్నాక్స్ వరకు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి విషయం అంటే మ్యాటు అని ప్రతిదీ కూడాను టీషర్ట్ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకు ఎర్లీ మార్నింగ్ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా మేల్ ఫీమేల్ టాయిలెట్స్తో సహా వారికి వాటరు, స్నాక్స్, రొటీన్గా ఇచ్చినటువంటి యోగా మ్యాట్తో పాటు ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో యోగా ట్రైనర్ని, మెడికల్ ఫెసిలిటీస్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి అంశాన్ని సునిశ్చితంగా మనం పరిశీలన తీసుకొని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు కూడా మీ వైపు నుంచి, మీడియా వైపు నుంచి కూడా ఎక్కువ ప్రాచుర్యం కలిగించారు. ఎందుకంటే మన విశాఖపట్నంలో జరిగేటువంటి కార్యక్రమానికి మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయంలో మీ అందరి భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. మనం అవన్నీ పెంచుకుంటే మనం ఇది ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సార్. కాబట్టి మనం ఇక్కడ నుంచి 26 కిలోమీటర్స్ వరకు ఈ బీచ్ నెక్స్ట్ 26 కిలోమీటర్ మనము ఇప్పుడు ఫీల్డ్ అన్ని తిరిగి వచ్చాము. మనం R&D, పంచాయత్ రాజ్, RTC, ట్రాఫిక్ పోలీస్ 4 టీమ్స్ ఫామ్ చేశాను. మొత్తం టీమ్స్ అన్ని తిరిగి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసాక మొత్తం ఎంత 18 కిలోమీటర్స్ మనం ఒక రోడ్లోనే మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో భాగంగా ఈరోజు సాధించాలనే ఉద్దేశంతో మనం